విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలవాలన్నదే తన ఆకాంక్షని కూటమి ప్రభుత్వానికి తన వంతు సహకారం అందించడానికి ఏపీటీఎఫ్ అభ్యర్థిగా నిలబడ్డ తనను గెలిపించాలని పాకలపాటి రఘువర్మ అన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న ఆయనకు టీడీపీ జనసేన మద్దతు లభించడంతో మరింత బలం పుంజుకుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై శక్తి వంచన లేకుండా పనిచేస్తానంటున్న పాకలపాటి రఘువర్మతో మా విశాఖ ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. పెద్దల సభలో ఉపాధ్యాయుల ప్రాతినిధ్యం ఇది ప్రజాస్వామ్యానికే ఒక సౌరభంలాగా చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మ ఇదివరకే ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన రెండోసారి మళ్ళీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఆయన అన్ని శక్తియుక్తులను కూడగట్టుకుంటున్నారు. మరోవైపు అధికార పార్టీ ఏదైతే కూటమిలో ప్రధాన భాగస్వామ్యం వహిస్తుందో టీడీపీ జనసేన పార్టీల మద్దతు కూడా ఆయనకి తాజాగా లభించాయి. అలాగే అభ్యర్థుల నుంచి కూడా ఎవరైతే ఇందుకు పోటీగా ఉన్న అభ్యర్థుల నుంచి కూడా ఆయన గెలుపు కోసం కొంతమంది అయితే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఒక వ్యక్తి అయితే నామినేషన్ విరమించుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం పాకలపాటి రఘువర్మ గారు మనతో ఉన్నారు. ఆయన ఏ విధంగా ముందుకెళ్తారు, ఎన్నికలు ఏ విధంగా ఆయనకు అనుకూలంగా ఉంటాయనే దాని మీద ఆయన అడిగి తెలుస్తుంది. సార్, మీరు చెప్పండి, గతంలో మీరు ఉపాధ్యాయుల సమస్యల మీద పనిచేసిన అనుభవం ఉంది. రెండోసారి మళ్ళీ ఉపాధ్యాయులే మిమ్మల్ని ఎన్నుకుని నిలబెట్టారు, మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటారు, మీకేమనిపిస్తుంది? ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేసరికల్లా ఒక డిసిప్లైన్డ్గా మాత్రం ఎన్నికలు జరుగుతాయండి. ఆనాడైతే ఈనాడైతే అవనండి. ఒక సామాన్య ఉపాధ్యాయుడిగా పనిచేసి వీఆర్ఎస్ పెట్టి 2019లో ఈ కంటెస్ట్లోకి వచ్చాను. ఆ రోజు వచ్చినప్పుడు అందరూ ఏంటంటే ఒక సామాన్య ఉపాధ్యాయుడిని ఎన్నుకుంటారా ఏంటని ప్రత్యర్థులు ఆ రోజుని విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయండి. కానీ ఉపాధ్యాయుల తాలూకా వాటర్స్ చాలా విలువ, అంటే తెలివైన వారు, విద్యను కలిగిన వారండి. వారితో పాటు ప్రయాణం చేస్తానని చెప్పి వారి నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పి 2019లో ఒక అద్భుతమైనటువంటి మలుపు నా తాలూకా గెలుపండి. ఆ రోజుని ఏపీటీఎఫ్ ఒక ప్రైమరీ టీచర్గా ఉన్న నన్ను మరి తీసుకొని ప్యానలైజ్ చేసి ప్రజల్లో పంపించింది. మరి ఉపాధ్యాయ ఓటర్లు అందరూ కలిసి ఇంచుమించు 5 సంవత్సరాల 10 మాసాలు ఈ ప్రయాణంలో ప్రతి సందర్భంలో కూడా మాతో మీరు ఉంటారు అని చెప్పేసి వాళ్ళకి ఆ నమ్మకం కలిగింది. నేను ఈ రోజున క్యాంపెయిన్కి వెళ్తూ ఓటు అభ్యర్థించినప్పుడు ఆ ఉపాధ్యాయులు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు ఉన్న విషయాన్ని చాలా ఓపెన్గా చెప్తారు, మభ్య పెట్టే మనస్తత్వం మీది కాదు, అటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తే మళ్ళీ మాకు కావాలని చెప్పి వారి అభిప్రాయం తెలియజేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూస్ ఏంటంటే, ఇది చాలా లిమిటెడ్గా ఉంటాయండి ఉపాధ్యాయుల తాలూకా ఓట్లు. ఈ ఉపాధ్యాయుల ఓట్లు లిమిటెడ్గా ఉన్నప్పుడు ఆ లిమిటెడ్ ఓట్లలోనూ కూడా చాలా కష్టంగా ఉంటుంది, ఎటు గెలుపు ఉంటుంది ఏంటని చెప్పేసి అనమాట అండి. ఇటువంటి జటిలమైన పరిస్థితుల్లో ఒక విషయం మాత్రం మనం గమనించాలి. అభ్యర్థుల మధ్యని తీవ్రమైన పోటీ ఉండేటప్పుడు ఏదైనా ఒక అదనపు శక్తి కలిసి వచ్చినప్పుడు అది గెలుపుకి నాంది పలుకుతుందండి. ఈ రోజున అదే జరిగిందేమో నేను అనుకుంటున్నాను. కారణం ఎందుకంటే సామాన్య ఓటర్ని ఐడెంటిఫై చేయొచ్చు, కానీ మేధావుల ఓటర్ని ఐడెంటిఫై చేయడం కష్టం అండి. ఈ రోజున అదనంగా బలం అంటే అధికారంలో ఉన్న పార్టీ ఈ వ్యక్తికి మద్దతు ఇస్తే బాగుంటుందని చెప్పి అధికార పార్టీ వారు అభిమానించడం, అదేవిధంగా ఓటర్లు ఏంటంటే అధికార పార్టీ మరి మద్దతు ఇస్తుంది కాబట్టి ఎవరైతే న్యూట్రల్ ఉన్నారో ఆ న్యూట్రల్స్ కూడా టర్న్ అయ్యి మన పనులు సులభతరం అవుతాయని చెప్పి వాళ్ళు కూడా ఒక మంచి వాతావరణంలోకి రావడం జరిగింది. ఇవి రెండు కూడా మా గెలుపుకి ముందుకు తీసుకెళ్తాయి. మరి ఒకే ఒక విషయం, సమస్యల్ని ప్రస్తావించవలసిన అవసరం ఉంది కాబట్టి నేను గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పనిచేసేటప్పుడు ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీసేవాడిని. ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే నాడు నేడు ఉన్నాయి పనులు చేస్తారు వాళ్ళు, దాన్ని మెచ్చుకున్నామండి. మరి అదేవిధంగా 117 జీవో తీసుకొచ్చారు. అప్పుడు మేము 2.5 hours అక్కడ శాసన మండలిలో వ్యతిరేకించాం దాన్ని. ఆంగ్ల మాధ్యమాన్ని మేమేమన్నామంటే మాధ్యమాన్ని వ్యతిరేకించలేదు, కానీ తెలుగు మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టమన్నాం. ఇలాగ చాలా సమస్యలు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయడం, ప్రభుత్వం మంచి చేస్తే సహకరించడం, ఈ రెండు కూడా బ్యాలెన్స్ ఆఫ్ నేచర్తో ముందుకు వెళ్ళాము. ఈ రోజుని మరి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు అయితే మాత్రం చాలా స్పష్టంగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా అభ్యర్థించడం కూడా జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యాపరంగా నెంబర్ 1లో ఉండాలి అంటే కొన్ని ఛాలెంజెస్ చేయవలసి ఉంది. ఉపాధ్యాయులు అందరూ కూడా సహకరిస్తే నేను కూడా మంచిగా వెళ్తాను అని చెప్పేసి వారు అన్నప్పుడు మా ఉపాధ్యాయ లోకం అంతా కూడా నాటి నుంచి నేటి వరకు కూడా ఇంచుమించి 7 months కూడా చాలా మంచి వాతావరణంలో వాళ్ళు ముందుకు వెళ్తామని చెప్పి వాళ్ళు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజుని ఏదైతే
మళ్ళీ ఒక అవకాశం కల్పించి గెలిపిస్తే మాత్రం ఉపాధ్యాయుల తాలూకా నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళ తాలూకా పక్షాన్ని నిలబడుతూ ప్రభుత్వాన్ని కూడా మంచి వాతావరణంలో ఈ పనులన్నీ నెరవేర్చుకుంటానని తెలియజేసుకుంటాను. గత 5 ఏళ్లలో చూశారు ఉపాధ్యాయులు కానీ విద్యారంగం కానీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ అనుభవాలన్నీ మీ భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడాలనుకుంటున్నారు? మీరు కనుక గెలిస్తే ఏ సమస్యల మీద మీరు ఎక్కువగా దృష్టి సారిస్తారు? చెప్పాలి అంటే ముందు 117 జీవోని టోటల్గా ప్రక్షాళన చేయించాలండి. అది తొలగించకపోతే మాత్రం మరి విద్యా వ్యవస్థ చాలా ఇబ్బంది పడిన సందర్భం ఉంది. ఎన్సీఆర్టీ సిలబస్ని ఇక్కడ అడాప్ట్ చేశారు. మరి బుక్స్ పరంగా ఎన్సీఆర్టీ సిలబస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి భవిష్యత్తుగా అది ఏ విధంగా ఉపయోగపడుతుంది. ప్రతి టెక్స్ట్ బుక్ సోషల్ కానీ, మ్యాథ్స్ కానీ, హిందీ కానీ, మరి సైన్సెస్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి డెప్త్ ఆఫ్ సిలబస్ మన స్టేట్ సిలబస్లో ఉండేది, ఎస్సీఆర్టీ సిలబస్లో ఉండేదండి. దాన్ని అడాప్ట్ చేయించవలసిన బాధ్యత అయితే నా మీద ఉంది. అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తాలూకా చేసినటువంటి రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడినటువంటి దాన్ని కూడా కొంచెం ప్రక్షాళన చేయించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రాథమిక వ్యవస్థ 1 to 5th ఏదైతే ఉందో ఆ ప్రీ ప్రైమరీ వ్యవస్థను అంతటి కూడా మళ్ళీ ఒక బలోపేతం చేసేటట్టు చేయకపోతే పిల్లల జాయినింగ్స్ కానీ లేకపోతే ఫ్యూచర్లో మళ్ళీ పాఠశాలలు మూతపడే పరిస్థితి అయితే వస్తుంది. మరి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది. దాంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ వాళ్ళకి పాపం పర్మనెంట్ అవ్వలేదు. 21 సంవత్సరాలు 24 సంవత్సరాల గురించి చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మంచి జరగాలనేటువంటి ఒక తపన నాలో అయితే ఉంది. అవన్నీ కూడా ఎన్నికల ముందు మాట్లాడితే కరెక్ట్ కాదు. కానీ ఇవన్నీ ఛాలెంజెస్ నాలో ఉన్నాయి. యూనివర్సిటీ స్థాయిలో అయితే గెస్ట్ ఫ్యాకల్టీస్తో మరి టీచింగ్ అయితే జరుగుతూ ఉంది. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే యూనివర్సిటీ స్థాయిలో ఒక పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉంటే మరి పిల్లలు వచ్చి రీసెర్చ్ ఓరియంటెడ్ నాలెడ్జ్తో వాళ్ళని అడిగి వాళ్ళ నుంచి నేర్చుకొని ఒక మంచి భవిష్యత్తుని రూపుదిద్దుకోవడానికి అది ఏర్పడుతున్నటువంటి మరి పరిస్థితులు అయితే కల్పిస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలనే ఒక నిబంధన అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అది జాతీయ విద్యా విధానంలో కూడా జోడించారు. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు చెప్పాలి అంటే గత ప్రభుత్వం తప్పు చేసిందండి ఆ విషయంలో. ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అన్నారు. మేమేమన్నానంటే ఆ రోజు కూడా మేము శాసనమండలిలో మాట్లాడిన సందర్భం ఉంది. ఇంగ్లీష్ మీడియాన్ని మేము వ్యతిరేకించట్లేదండి. కానీ ప్యారలల్గా తెలుగు మీడియాన్ని కూడా అడాప్ట్ చేయమని చెప్పేసి దాన్ని, ఎందుకంటే అమ్మ భాష మాతృభాష అనేది ప్రాథమిక వ్యవస్థలో ఎంత బాగా జరిగితే అంత పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్తో వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 to 5th మాత్రం ఏంటంటే నా ఆశయం మాత్రం ఏంటంటే నా అభిప్రాయం కూడా ఏంటంటే తెలుగు మాధ్యమంలో బోధన జరిగితే పరిపూర్ణమైనటువంటి మానసిక వికాసం పిల్లలకు జరుగుతుందండి. ఫైనల్గా ఎన్నికలు సమీపిస్తున్నాయి. మీ ఓటు వేయబోయే వాళ్ళకి మీరేం చెప్పదలుచున్నారు? ఉపాధ్యాయ ఓటర్లకు మీరేం చెప్పదలుచున్నారు? ఒకే ఒక విషయం, నా స్లోగన్ ఏంటంటేనండి, మీరు ఇచ్చినటువంటి బాధ్యతని, పదవిని, ఎమ్మెల్సీని నేను మీ కొరకు నిష్పక్షపాతంగా ఉపయోగిస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నాను. నన్ను నమ్మండి, నేను మీకు పరిపూర్ణమైన సేవ అందిస్తానని చెప్పి అదే స్లోగన్ సార్ నా దగ్గర. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యం. తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా ఒప్పుకున్న వ్యక్తే ఉపాధ్యాయుడు, నిజమైన ఉపాధ్యాయుడిగా మనం చెప్పుకోవచ్చు. దానికి ఆయన మార్కులు వేస్తారు. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులు ఏ విధంగా తీర్పునివ్వబోతున్నారు అనే దాని మీద అందరూ వేచి చూడాల్సిన అంశం. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.